ప్రసంగి 6:12 మనుషులు నీడలాగా వారి దినాలను వ్యర్థముగా గడుపుతున్నారు అన్నాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉన్న దినాలను మనుషులు నీడలాగా వ్యర్థముగా గడుపుతున్నారు అంటున్నాడు. అసలు నీడ అంటే ఏమిటి అనేది చూద్దాం. ఇప్పుడు నీడలాగా వ్యర్థంగా గడపడం అంటే ఏమిటో చూద్దాం. నీడ అంటే ఏంటో తెలిస్తే నీడ వలె దినాలు గడుపుట మనుషులు అనగా ఏమిటో మనకు అర్థమవుతుంది. మనం ఎలా గడుపుతున్నామో మనకు తెలుస్తుంది, మనం ఎలా గడపకూడదో తెలుస్తుంది. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 15వ వచనం చూడండి దయచేసి. మా భూ నివాస కాలము నీడ అంతా అస్థిరము, అదిగోండి స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. నీడ అనేది స్థిరంగా ఉండదు. దేవుని బిడ్డలారా, నీడ అనేది స్థిరంగా ఉండదు. ఒక 5 నిమిషాల ముందు నీడ ఎక్కడుందో ఇంకో 5 నిమిషాలు గడిచిన తర్వాత నీడ అక్కడే ఉండదు. నీడ స్థలం మారుతూ వస్తుంది. దేవుని బిడ్డ, స్థిరత్వం ఉండదు అంటున్నాడు. దాన్ని జీవిత కాలానికి అన్వయిస్తూ ప్రసంగి చెప్తున్నాడు. మన బ్రతుకులు, మనుషుల బ్రతుకులు కూడా ఎలాగున్నాయంటే నీడలాగా వ్యర్థంగా గడుపుతున్నారు అన్నాడు కదా ప్రసంగి 6:12. అంటే నీడ ఏ విధంగా స్థిరంగా లేదో ఆ విధంగా మనుషులు అస్థిరంగా జీవిస్తున్నారు. వారి జీవితాన్ని స్థిరంగా ఉండకుండా జీవిస్తున్నారు వారి జీవితాన్ని అని దాని అర్థం అన్నమాట. స్థిరత్వము లేనటువంటి జీవితము మనము జీవించినట్లయితే అది నీడ వలె మనము దినాలను వ్యర్థంగా గడుపుతున్నామని అర్థం అన్నమాట. దేవుని బిడ్డలారా, 39వ కీర్తన 6వ వచనం చూడండి దయచేసి. అక్కడ మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు ఎలాంటి వారో చెప్తూ ఉన్నాడు. 39వ కీర్తన 6వ వచనం. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. చాలు, వట్టి నీడ అంట. వట్టి నీడ అంటే అర్థం ఏంటమ్మా? మనుషులు నీడ వంటి వారే అనొచ్చు కదా. ఏమన్నాడు అక్కడ? వట్టి నీడ వంటి అంట. నీడలో ఏం లేదని అర్థం. నీడలో ఏముండదు. ఏముంటుంది నీడలో? ఇప్పుడు నువ్వు వెళ్ళి నిలబడు, ఎండలో నీడ వస్తుంది. ఆ నీడలో తల కనబడుతుంది, తల ఆకారం కనబడుతుంది. తల ఆకారం కనబడుతుంది కదా. మాట్లాడు అంటే మాట్లాడుతుందా నీడ? మాట్లాడదు. చూడమంటే చూస్తుందా నీడ? చూడదు. అది వట్టి నీడ, ఏం లేదు దాంట్లో. దేవుని బిడ్డారా, అంటే ఈ లోకంలో మనుషులు ఎలా జీవిస్తున్నారంటే వట్టి నీడలాగా జీవిస్తున్నారు. ఎందుకు పనికిరాని జీవితం జీవిస్తున్నారని అర్థం. కన్నులున్నా చూడలేనటువంటి స్థితిలో జీవిస్తున్నారు. మెదడున్నా ఆలోచించలేనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. నోరు ఉన్నా మాట్లాడలేనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. అది దాని అర్థం. వట్టి నీడ, ఎందుకు పనికిరాదు, అది దేనికి పనికిరాదు. నిష్ప్రయోజనమైనటువంటి జీవితము మనుషులు జీవిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ప్రసంగి 6:12 చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు తన జీవించిన జీవిత కాలం అంతా చూస్తే నీడలాగా జీవిస్తున్నారు అంటున్నాడు. వట్టి నీడలాగా జీవిస్తున్నారు. ఏదైనా పనికొచ్చేది ఏదైనా వారు చేస్తున్నారా? ప్రయోజనకరమైనది ఏదైనా ఉన్నదా? ఇందులో ఉపయోగపడేది ఏదైనా ఉందా వారు జీవిస్తున్నటువంటి జీవితంలో? అంటే దేవుని దృష్టి నుంచి చూస్తే ఏం లేదు. దేవుని బిడ్డారా, అది ఏదో నీడ కదిలినట్టు కదులుతా ఉన్నారు. ఈ లోకంలో నీడ కదులుతుంది కదా, అలా కదులుతూ ఉన్నారు. ఒక జీవము లేని నీడలాగా బ్రతుకుతూ ఉన్నారు అన్నమాట. మరణ స్థితిలో జీవిస్తూ ఉన్నారు.
అది నీడలాగా దినములను వ్యర్థముగా గడుపుట అనగా దాని యొక్క భావం. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని బిడ్డలు ఎలా జీవిస్తారు? నీడలాగా జీవించరు. దేవుని బిడ్డలు ఎలా జీవిస్తారంటే స్థిరంగా జీవిస్తారు. స్థిరులు, కదలని వారుగా జీవిస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అంటున్నాడు. నీడ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది, అస్థిరంగా ఉంటుంది. అది ఇక్కడ ఏమంటున్నాడు? ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆసక్తి విషయంలో మనము కదలకుండా మనం జీవిస్తే అప్పుడు మనం స్థిరత్వం కలిగిన వారం, స్థిరంగా బ్రతుకుతున్న వారం అని అర్థం. మన జీవితంలో దేవుడిస్తున్న దినాలను నీడలాగా వ్యర్థంగా గడపకుండా, దేవుని బిడ్డలారా, స్థిరులమై కదలని వారమై జీవిస్తున్నట్లు అర్థం. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయమన్నాడమ్మా? ఆసక్తితో ప్రార్థన చేయమన్నాడా లేదా? ఆసక్తితో. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా గురించి చెప్తూ వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, తర్వాత యేసు ప్రభుల వారు ఆయన యెరూషలేము మందిరములోనికి వచ్చి ఆ యెరూషలేము మందిరములో జరుగుతూ ఉన్నటువంటి వ్యాపారమునంతటిని చూసి, వ్యాపారం చేస్తూ మందిరాన్ని పాడు చేస్తున్నటువంటి వారిని అందరినీ కూడా తోలివేసిన తర్వాత ఆ పనిని గమనించినటువంటి శిష్యులకు ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నది. ఆసక్తి విషయంలో మనము కదలని వారముగా ఉండాలి, స్థిరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాం. ఏ విషయాల్లో మనం ఆసక్తి చూపాలంట? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి, అంటే దేవుని సంఘమును గూర్చిన ఆసక్తి. దేవుని ఇల్లు అంటే ఏంటండి? అంటే సంఘములో ఉన్నటువంటి కార్యాలు, సంఘములో జరుగుతున్నటువంటి దేవుని కార్యాలు, దేవుని పద్ధతి, దేవుని క్రమం, వీటన్నిటి విషయంలో ఆసక్తి చూపడం అన్నమాట. దేవుని బిడ్డలారా, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మన విషయంలో ఒక్కోసారి మంచిగా ఆసక్తి కలిగి, ఇంకోసారి ఆసక్తి లేకుండా మనం జీవిస్తున్నాం అనుకో, అప్పుడు మన దినాలను మనం ఎలా గడుపుతున్నాం? నీడవలే వ్యర్థముగా గడుపుచున్నామని అర్థం. ఎందుకంటే నీడ స్థిరంగా ఉండదు. మనం కూడా ఆసక్తి, ప్రార్థనలో ఒకసారి ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఇంకోసారి నీరసంగా ప్రార్థన చేసామనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సరపు దినములను మనము కొన్ని దినాలను మనం ఎలా గడుపుతున్నామో నీడవలే మనం వ్యర్థముగా గడుపుచున్నామని దాని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలా జీవించకూడదు. తర్వాత వట్టి నీడలాగా మన జీవితం ఉండకూడదు. మన జీవితంలో మనము చేసేది ఏదైనా సరే దేవుడు దాన్ని కన్సిడర్ చేసే విధంగా, దేవుడు దాన్ని పట్టించుకునే విధంగా, దేవుడు దాన్ని మెచ్చుకునే విధంగా, దేవుడు దానికి విలువనిచ్చే విధంగా మన జీవితంలో మన దినాలు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అవి వట్టి నీడ వంటివిగా ఉండవు. పనికిరాని దినాలుగా ఉండకూడదు. పనికిరాని దినాలుగా మన దినాలు ఉండకూడదు. దేవుడు దాన్ని గమనించినప్పుడు మన దినాలు అవి పనికొచ్చేవిగా ఉండాలి, దేవునికి పనికొచ్చేవిగా ఉండాలి,
దేవుని బిడ్డారా, దేవుని చిత్తానికి పనికొచ్చే విధంగా ఉండాలి. అలాగే దేవుని యొక్క సంకల్పానికి పనికొచ్చే విధంగా ఉండాలి. అలా మన జీవితంలో ఉన్న దినాలు గడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు అవి నీడలాగా, ఒట్టి నీడలాగా తిరిగేటువంటి దినాలుగా కాకుండా పనికొచ్చే విధంగా ఉండేటువంటి దినాలుగా మనం గడుపుతున్నామని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తన 39:6లో ఒట్టి నీడ అన్నాడు. అంటే అది నిజమైనది కాదు. నీడ, నా నీడ అది నిజమైనది కాదు, అది ఒట్టి నీడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకారానికి నా ఆకారమే ఉంది కానీ నీడ, కానీ నా నోరు పని చేసినట్లు ఆ నీడ పని చేయదు. నా మనస్సు పని చేసినట్లు ఆ నీడ పని చేయదు. దేవుని బిడ్డలారా, నాకు హృదయం ఉన్నట్టు ఆ నీడకు హృదయం ఉండదు. ఏమైనా దేవుని బిడ్డలారా, అది నిజ స్వరూపము కాదు. నీడ అనేది నిజ స్వరూపము కాదు. ఆ మాట మనం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాం. చూడండి, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము అదిగోండి. చూసారా, ఇది షాడో అంటున్నాడు, ఛాయ, నీడ. నీడ నిజ స్వరూపము కాదు. కాబట్టి ఏమన్నాడు? నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అంటున్నాడు. మన బ్రతుకు ఎలా ఉండాలంటే, దేవుని బిడ్డలారా, దేవుడు చూసినప్పుడు మన బ్రతుకు ఎలా ఉండాలంటే ఇది నిజము అన్నట్లుగా ఉండాలి. నిజ స్వరూపం ఇది అన్నట్లుగా ఉండాలి. నిజ స్వరూపము దేంట్లో ఉందంట? క్రీస్తులో ఉన్నది అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనము క్రీస్తులో ఉంటే మన దినాలు నీడలాగా ఉండవు, కానీ నిజ స్వరూపం లాగుంటాయి. ఎందుకంటే నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. దేవుని బిడ్డలారా, క్రీస్తు అడుగు జాడలలో మనము జీవించినట్లయితే, క్రీస్తును పోలి మనము జీవించినట్లయితే, ఈ లోకంలో మనము జీవించే ఆ దినాలు అవి నీడలాగా కాకుండా నిజ స్వరూపము లాగుంటాయి. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తున్నాం? మన దినాలు ఎలా ఉన్నాయి? క్రీస్తు స్వరూపంలాగా ఉన్నాయా? క్రీస్తు స్వరూపంలాగా లేకుండా మనం ఎన్ని దినాలు ఈ లోకంలో జీవించిన అన్ని దినాలు కూడా నీడ లాంటి వ్యర్థమైనటువంటి దినాలే, ఒట్టి దినాలే అవి. అందులో నిజమేముండదు. దేవుని బిడ్డలారా, అసలు అది జీవించినట్లే కాదు అని అర్థం. నిజ జీవితమే కాదు అది అని అర్థం అన్నమాట. మనం జీవించినట్లే కాదని అర్థం. వట్టి నీడ అంటే దాని భావం ఏంటంటే నిజ స్వరూపము కాదు అంటే అది జీవించినట్లే కాదు మనం అని అర్థం. క్రీస్తులో లేకుండా మనం గడిపేటువంటి క్షణాలు, నిమిషాలు, దినాలు, సంవత్సరాలు, ఆయుష్కాలము అది వట్టి జీవితమే తప్ప నిజ జీవితము కాదు. క్రీస్తులో లేకుండా మనం జీవించే జీవితం. దేవుని బిడ్డలారా, ఇక్కడ నిజము ఉన్నది, నిజము కానిది ఉన్నది. నిజమైనటువంటిది, అలాగే ఛాయ వంటిది. నిజమైనటువంటిది ఛాయ వంటిది. ఛాయ ఒట్టిదే, నిజ స్వరూపం వేరే, నీడ వేరే. నిజ స్వరూపము లాగానే ఛాయ ఉంటుంది, కానీ ఛాయలాగా నిజ స్వరూపం ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో కూడా ఇలాంటి నిజమైనవి, నిజము కానటువంటివి, ఛాయ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఆ నిజము కానటువంటి ఛాయ లాంటి ఆ వాటి విషయమే, ఆ సంగతుల విషయమే, ఆ వ్యక్తుల విషయమే మనము సమయాన్నంతా గడుపుతూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మన జీవితం కూడా ఒట్టి జీవితం జీవిస్తున్నామని అర్థం. నీడలాంటి ఒట్టి బ్రతుకుతున్నామని అర్థం. చూద్దాం. మొట్టమొదటిగా నిజమైన దేవుళ్ళు ఉన్నారు.
నీడలాంటి దేవుళ్ళు ఉన్నారు, వట్టి దేవుళ్ళు ఉన్నారు. చూడండి దయచేసి 2వ రాజులు 19వ అధ్యాయము 18వ వచనం చూడండి. వారి దేవతలను ఆ రాజ్యములో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్ళే కనుక వారు వారిని నిర్మూలము చేసి. ఇక్కడ చూడండి, నిజమైన దేవుళ్ళు అంటున్నాడు. యెహోవాయే నిజమైన దేవుడు అని ఇర్మియా 10:10లో ఉంటుంది. నిజమైన దేవుడు అయిన యెహోవాను కాకుండా దేవుడుగా నేను దేవుణ్ణే అన్నట్టుగా నీడలాగా కనబడుతున్నటువంటి వారు ఉన్నారు. వారు యాక్చువల్గా నిజమైన దేవుళ్ళు కాదు, నిజస్వరూపము కాదు. నిజస్వరూపము యెహోవాయే. అయినా సరే మానవులు ఈ ఒట్టి నీడలాంటి నిజస్వరూపము కానటువంటి, దేవునికి నిజస్వరూపము కానటువంటి ఈ ఒట్టి విగ్రహాల వైపు కాలాన్నంతా గడుపుతూ తిరుగుతూ ఉన్నారు. చూసారా? దీన్ని దేవుడు ఏమంటున్నాడంటే, నీడలాగా వారి జీవిత దినాలన్నీ వ్యర్థంగా గడుపుతున్నారు అంటున్నాడు. మన మనస్సు, మన జీవితము నిజ దేవుడైన యెహోవా చుట్టూ తిరుగుతూ ఉందనుకోండి, అప్పుడు మన దినాలు వ్యర్థముగా మనం గడిపినట్లు కాదు. దేవుని బిడ్డలారా, అవి ఒట్టి దినాలు కాదు. అలాగే ఇంకా మనం గమనిస్తే ఎజ్రా 9:10లో చూడండి, నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా, అదిగో చూసారా, నిజముగా ప్రవక్తలు ఉన్నారు, నిజము కాని ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల్లాంటి స్వరూపము కలిగిన నీడలాంటి ప్రవక్తల్లాంటి స్వరూపం అన్నమాట. మన స్వరూపం, మన నీడ మనలాంటి స్వరూపమే ఉంటుంది కదా దానికి, కానీ అది నిజం కాదు. అలాగే కొంతమంది భూమిలో ప్రవక్తలు, బోధకులుగా చలామణి అవుతున్నారు, కానీ అది నిజం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 11:32లో మనం గమనించినట్లయితే, అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును, మనుష్యుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకునేది గాని అందరూ యోహాను నిజముగా ప్రవక్తయని ఎంచిరి. దేవుడు బిడ్డలారా, బాప్తిసమిచ్చు యోహాను ఆయన నిజమైన ప్రవక్త, నీడలాంటి ప్రవక్త కాదు ఆయన. అయితే బాప్తిసమిచ్చు యోహానును చాలా మంది వ్యతిరేకించారు, చాలా మంది అసహించుకున్నారు, చాలా మంది దేవుని బిడ్డలారా ఆయన అంటే ఇష్టం లేకుండా జీవించారు. రాజు అయితే ఆయన శిరస్సునే ఛేదించాడు. ఎందుకు అంటే బాప్తిసమిచ్చు యోహాను బోధ అలా ఉంటుంది. ఆయన దేవుని హృదయము ఒక రకంగా, ఆయన పలికే మాట ఇంకో రకంగా ఉండదు, ఆయన బోధ ఇంకో రకంగా ఉండదు. దేవుని మనస్సు ఒక రకంగా, ఆయన బోధించేటువంటి బోధ ఇంకో రకంగా ఉండదు. అందుకే ఆయన నిజమైన ప్రవక్త. దేవుని బిడ్డలారా, మన దినాలన్నీ కూడా ఇలా నిజమైన ప్రవక్త బోధ వైపు కాకుండా, నిజము కానటువంటి నీడలాంటి బోధల వైపు మన మనస్సు మనం కేంద్రీకరించి, ఆ బోధలను అనుసరించి, ఆ బోధల వెంబడి మనం తిరుగుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మన జీవితము, మన దినాలు ఎలా ఉన్నాయని అర్థం, నీడలాగా వ్యర్థంగా మనము మన దినాలను గడుపుతున్నామని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 145:18 చూడండి. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టుట ఉంది, నీడలాంటి మొరపెట్టుట కూడా ఉంది. సరే దేవుని బిడ్డలారా, ఛాయ లాంటి ప్రార్థనలు ఉన్నాయి, నిజస్వరూపము లాంటి ప్రార్థనలు ఉన్నాయి. నీడ లాంటి ప్రార్థనలు ఉన్నాయి, నిజ స్వరూపము లాంటి ప్రార్థనలు ఉన్నాయి. వట్టి ప్రార్థనలు ఉన్నాయి, నిజమైన ప్రార్థనలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా,
దేవుడు అంటున్నాడు, ఎవరైతే నిజంగా ప్రార్థన చేస్తారో వాళ్ళకు సమీపంగా నేను ఉంటానంటున్నాను. నిజంగా ప్రార్థన చేసే నిజమైన ప్రార్థనా పరుల దగ్గరగా దేవుడు ఉన్నప్పుడు వారు దేవునికి దూరంగా ఉండరు, దేవునికి దగ్గరగా ఉంటారు. వారి జీవితం కూడా దేవునికి దగ్గరగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, వట్టి ప్రార్థనలు చేస్తే, వట్టి నీడ లాంటి ప్రార్థనలు చేసేటువంటి వారు కూడా ఆకారంలో కనబడతాయి. మన నీడ మన ఆకారం ఎలా కనబడుతుంది అలా ప్రార్థన అనే ఆకారం కనబడుతుంది, కానీ అందులో ఏముండదు. శక్తి లేనటువంటి ప్రార్థన, జీవము లేనటువంటి ప్రార్థన, దేవుని సన్నిధి లేనటువంటి ప్రార్థన. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేనటువంటి ప్రార్థన, ఒట్టి ప్రార్థన. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇలా ఒట్టి ప్రార్థనలు ఎంతకాలం చేసినా కూడా వ్యర్థమే. మన దినాలన్నీ నీడలాగా వ్యర్థంగా గడుపుతున్నట్లు అర్థం. నువ్వు ప్రార్థన చేసేసరికి నీకేం అనుభవం కలగాలంటే, దేవుడు నాకు దగ్గరగానే నిలబడ్డాడు నేను ప్రార్థన చేసేటప్పుడు అనే అనుభవం కలగాలి. దేవుని బిడ్డలారా, ఇలాంటి నిజమైన ప్రార్థనలు చేసేటువంటి వారి జీవితం దేవునికి చాలా దగ్గరగా ఉంటుంది. దేవుని వాక్యానికి చాలా దగ్గరగా ఉంటుంది. దేవుని చిత్తానికి దగ్గరగా ఉంటుంది. దూరంగా ఉండం మనం. దేవుని బిడ్డలారా, అలాగే ఇంకా మనం గమనిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. 6వ అధ్యాయం 55వ వచనం కూడా చూడండి. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, నిజమైన అంటున్నాడు అక్కడ. నిజమైన ఆహారము, నిజమైన పానమైనటువంటి యేసు శరీరము, యేసు రక్తమును మనము తినకుండా త్రాగకుండా మనం ఈ లోకములో ఇంకా ఏది తిన్నా ఏది తాగినా కూడా మనం గడిపే దినాలు నీడవలే వ్యర్థముగా గడుపుతున్నట్టు అర్థం. దేవుని బిడ్డలారా, యేసులో ఉన్నటువంటి ప్రతి దీవెన, యేసులో ఉన్నటువంటి ప్రతి గుణము, యేసులో ఉన్నటువంటి ప్రతి లక్షణము, దేవుని బిడ్డలారా, యేసులో ఉన్న తత్వం అంతా కూడా మనం రుచి చూస్తూ దాన్ని మనము కలిగి ఉంటూ ఈ లోకములో జీవించడమే ఆహారంగా తినడం, పానముగా త్రాగడం. యేసు శరీరము కల్వరి శిలువలో మన కొరకు ఎన్ని విధాలుగా హింసింపబడిందో, ఆ హింస ద్వారా కలిగేటువంటి మేలులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మన జీవితంలో మనం రుచి చూస్తూ అనుభవిస్తూ మనం పొందుకుంటూ ఈ లోకంలో జీవించడమే ఆహారముగా యేసు శరీరాన్ని మనం తినడం. యేసు చిందించిన రక్తము, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రక్తములో ఉన్నటువంటి విలువ, ప్రేమ, ఆ రక్తంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా ప్రభావము, ఆ ఐశ్వర్యము, గొప్పదనము, ఇవన్నీ కూడా మేలులన్నీ కూడా మనము మన జీవితంలో మనము కలిగి ఉంటూ రుచి చూస్తూ అనుభవిస్తూ మనం జీవిస్తూ ఉన్నట్లయితే నిజమైన పానమైనటువంటి యేసు రక్తమును మనం త్రాగినట్లు. దేవుని బిడ్డలారా, అలా కాకుండా మనము ఇక మిగిలిన ఏ ఆహారము కానీ పానీయము కానీ, ఎంత ఖరీదైన ఇంత పెద్ద బాటిల్ తాగుతుంటారు, కూల్ డ్రింక్స్ బాటిల్. ఒకసారి భోజనం ఏర్పాటు చేసినప్పుడు దేవుని బిడ్డలు బిర్యానీలు, తర్వాత నాన్ వెజ్ వాళ్ళ ఇళ్ళల్లో ఏర్పాటు చేస్తుంటారు. చేసినప్పుడు చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్ తయారు, పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొస్తారు కదా, ఎంత ఖరీదైన. మొన్న ఒకసారి నేను ఒక చోట మెడికల్ షాప్లో వాటర్ బాటిల్ అమ్ముతున్నాడు. అది 1 లీటరే ఉంది, చిన్న బాటిల్. ఎంత అది బాటిల్ అంటే 400 రూపాయలు అన్నాడు.
అదేంటండి వాటర్ అంత రేట్ ఉంది అంటే, ఇది చాలా రేట్ అండి వాటర్. దీనిలో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఏ వాటర్లో ఉండవు అన్ని అంత ఉంటాయి దీంట్లో అంటాడు. దేవుని బిడ్డారా, నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి ఈ లోకంలో ఇలాంటి వాటర్ కానీ కూల్ డ్రింక్లు కానీ ఏది తాగినా కూడా అంత ఒట్టి పానము చేసినట్లే, ఒట్టి నీడ లాంటి జీవితం జీవిస్తున్నట్లే. అన్లెస్ యేసు రక్తము, యేసు శరీరములో ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా మన జీవితంలో మనం తినకుండా, త్రాగకుండా, అంటే అనుభవించకుండా మనం జీవిస్తే, ఈ లోకంలో భౌతిక సంబంధమైనటువంటి ఆహారం పానీయం ఏది తీసుకున్నా అంత ఒట్టి బ్రతుకు బ్రతికినట్లే, ఒట్టి తిండి తిన్నట్లే, ఒట్టి పానము త్రాగినట్లే. ప్రేమైన దేవుని బిడ్డ, తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే నిజమైనటువంటి చాలా ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథంలో. 1 తిమోతి 1 అధ్యాయం 2వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నా నిజమగు, చూసారా అక్కడ నిజమైన కుమారుడగు తిమోతి అంటున్నాడు. దేన్ని బట్టి నా కుమారుడయ్యాడు? విశ్వాసమును బట్టి అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా. మనం జీవించే ఈ జీవిత దినాలలో రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఒకటి. బంధాలు, బంధువులు, రక్త సంబంధము, ఇట్లా ఎన్నో రకాల బంధాలు ఎన్నో ఉంటాయి. అసలైన నిజమైన బంధం ఏంటంటే విశ్వాసమును బట్టి మనకు కలిగేటువంటి బంధమే నిజమైన బంధం. ఆ విశ్వాసమును బట్టి కలిగే బంధాన్ని మనం కలిగి ఉండకుండా ఈ లోకంలో ఎన్ని రకాల బంధాలు మనం కలిగి ఉన్నా అంత ఒట్టి నీడ లాంటి బంధాలు అవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అంటున్నాడు. అలాగే మనం విశ్వాసమును బట్టి కుమారులే కాదు, మనకు ఇంకా ఎవరున్నారమ్మా? తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 1 తిమోతి 5వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తాం. చూడండి, వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతని హెచ్చరించుము, అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని, పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. అదే నిజమైన బంధం. ఆత్మ సంబంధమైనటువంటి, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటిది, పరలోక సంబంధమైనటువంటి, దైవ సంబంధమైనటువంటిది నిజమైనటువంటి బంధము. అదే నిజమైనటువంటిది. దాన్ని మినహాయించి, దాన్ని తప్పించి ఇంకా ఏదైనా సరే అంత ఒట్టి నీడ లాంటిది, వ్యర్థమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ బంధం మనం కలిగి ఉండాలి. ఈ బంధాలు మనకు ఉండాలి. ఇలాంటి అక్క చెల్లెళ్ళు మనకు ఉండాలి, ఇలాంటి అన్నదమ్ములు మనకు ఉండాలి. విశ్వాసమును బట్టి అన్నదమ్ములు ఉండాలి, విశ్వాసమును బట్టి అక్క చెల్లెళ్ళు ఉండాలి. వీరితో మనకు బంధము కలిగి ఉండాలి మనం. ఇది నిజమైనటువంటి బంధము అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అలాగే మనము పరిశుద్ధ గ్రంథంలో నీడ వంటిది భూ సంబంధమైనటువంటిది, నిజమైనటువంటిది పరసంబంధమైనటువంటిది అని మనం ఇంతవరకు చూసాం. ఎందుకంటే పరసంబంధమైనటువంటి ఆహారమే కదా, పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారమే కదా యేసు ప్రభువు. నేను నిజమైన ఆహారం అన్నాడు కదా. కాబట్టి పరసంబంధమైనదే నిజమైనటువంటిది, భూ సంబంధమైనది అంతా నీడ లాంటిది అని దీన్ని బట్టి మనకు అర్థమైపోవడం లేదు. దేవుని బిడ్డలారా, చూడండి, ఆ విషయం ఇంకో చోట నిరూపణ అవుతుంది. చూడండి, హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు
పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయరు. పరలోకంలో ఒక మందిరం ఉంది, అక్కడ సేవ జరుగుతూ ఉంది. మందిరంలో ఆ వస్తువులను కొండ మీద మోషేకు దేవుడు చూపించాడు. ఇదిగో ఇలా ఉండాలి భూమి మీద మందిరం, నువ్వు కట్టబోయేటువంటి ఆ గుడారం ఇలా ఉండాలని మాదిరి చూపాడు అనమాట. భూమి మీద మోషే కట్టినటువంటి ఆ మందస్సము దేనికి నీడ? అది నీడ లాంటిది. దేనికి? పరలోక సంబంధమైనటువంటి మందిరానికి అది నీడ. అక్కడ అంటున్నాడు కదా, పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకము అంటున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా ఇవి నీడ లాంటివన్నీ. ఇదంతా నీడ లాంటి జీవితం ఇది. భూమి మీద ఎవడైతే పరలోక సంబంధంగా జీవిస్తాడో అది నిజమైనటువంటిది. పరలోక సంబంధిగా భూమి మీద జీవించకుండా భూ సంబంధిగానే మనము గడిపే ప్రతి దినము కూడా నీడ లాంటి దినమే. అవన్నీ కూడా మనము వ్యర్థముగా గడుపుకుంటున్నటువంటి దినాలే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం పరలోక సంబంధమైనటువంటిది అంటే ఏమిటి అనేది చూడాలి. హెబ్రీ పత్రిక 11:16 మనం చూస్తే అక్కడ పరలోక సంబంధమైన దేశం ఉంది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారనే మాట మనం కనబడుతుంది. ఎవరు వీళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. వీళ్ళందరూ కూడా భూమి మీద పరదేశులుగా జీవించారంట, యాత్రికులుగా జీవించారంట. ఎందుకు పరదేశులుగా జీవించారు భూమి మీద అంటే, అసలు ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మనది కాదు రాబాయ్. ఇదంతా నిజమైనటువంటిది కాదు. అసలు సిసలైనటువంటి దేశం ఒకటి ఉంది, అదే శ్రేష్టమైనది, అది పరలోక సంబంధమైన దేశము అని వారు కోరుకున్నారు. పరలోక సంబంధమైనదే నిజమైనది అని మనం ధ్యానం చేసి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎలా జీవించాలంటే, ఇదే నిజము, ఇదే నాది, ఇక్కడే నా శాశ్వతము అన్నట్లుగా మనం జీవిస్తే మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? ప్రసంగి 6:12 ప్రకారం నీడలాగా మన జీవిత దినాలన్నీ వ్యర్థముగా గడుపుతున్నాం. ఇవన్నీ వట్టి నీడ లాంటి దినాలే, జీవితమే మనం గడుపుతున్నట్లు అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా,